వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడ్ శాండిల్ స్మగ్లర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం చెట్లను నరికివేస్తే తూటాతో ఏరి పారేస్తామంటూ స్మగ్లర్ల గుండెల్లో గుబులు పెట్టే విధంగా సిగ్నల్స్ పంపారు పవన్. సినిమా పంచ్ డైలాగ్ లెవెల్లో ఫైర్ అయ్యారు ఆయన. వైసీపీ హయాంలో స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందన్న పవన్ 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారంటూ లెక్కలు తీశారు. దాదాపు 10,000 కోట్ల విలువైన దుంగలను స్మగ్లింగ్ చేసినా గత పాలకులు ఏమీ చేయలేకపోయారంటూ సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇక నుంచి ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా అందుకు సహకరించినా వాళ్ళు స్మగ్లర్లైనా కింగ్ పింగ్స్ అయినా సరే తాట తీసి బొక్కలో కూర్చోబెడతామంటూ కన్నెర చేశారు పవన్. శేషాచలం అడవుల్లో రెడ్ శాండిల్ ను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామంటూ వెల్లడించారు ఆయన. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం నే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. తిరుపతిలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాములను పరిశీలించిన పవన్ అధికారులతో సమీక్ష చేశారు. స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం ఉందన్న పవన్ దొంగల ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చంటున్నారు. శేషాచలం అడవులను కొల్లగొడుతున్న స్మగ్లర్లలో 4 కింగ్ పింగ్లను గుర్తించింది ప్రభుత్వం. స్మగ్లర్లను ఏరి పారేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆపరేషన్ చేపడుతోంది, అడవుల్లోకి వచ్చే కూలీలకు ఎలా చెక్ పెడతారు, కింగ్ పింగ్లను ఏరి పారేసేందుకు ఎలా ముందుకెళ్తారు, మావోయిస్టుల ఏరివేత కోసం చేస్తున్న ప్లాన్ ఏంటి, ఇక ఆపరేషన్ కగార్ తరహాలో ప్లాన్ చేస్తున్నారా, శేషాచలం అడవుల్లో వేట మొదలవుతుందే, కేంద్రం సహాయం తీసుకుంటారా, ఎర్రచందనం దొంగలను బోర్డర్ దాటనివ్వరా అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. రైట్, మనం చూసాం ఏదైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ శాండిల్స్ ని ఎవరైనా కొట్టేసినా దానికి సహకరించినా ఎక్కడున్నా సరే మేము పట్టుకుంటాం. గతంలో ఏదైతే ఆపరేషన్ కగారే సాధ్యమవుతున్నప్పుడు ఆఫ్టర్ 6 months ఆర్ 9 months 1 year 1.5 year లో ఇంకొకసారి ఎవరైనా సరే ఎర్రచందనం దొంగను కొట్టాలన్న ఆలోచన కూడా రాకుండా చేస్తాం. దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా వెళ్తామంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. రెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ గోపీనాథ్, ఎటువంటి కార్యాచరణ తీసుకురాబోతున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక భయం అంటూ ఉండాలి, ఆ భయం కలిగినప్పుడే ఇటువంటి చర్యలకి ఉపక్రమించకుండా ఉంటారు. సో ఆపరేషన్ కగార్ని కూడా ఇక్కడ ప్రస్తావించారంటే ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? మొత్తం మీద అంటే ఇప్పటి వరకు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎర్రచందనం అక్రమ రమణ ఒక ఎత్తి అయితే, ఇక మీదట ఎవరు తిరుమల అటవీ ప్రాంతంలోకి వచ్చినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే మన తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచే ఇక్కడ నుంచే కొంతమంది స్మగ్లర్లు ఇక్కడ నుంచి ఎర్రచందనాన్ని పెద్ద ఎత్తున అంటే ఇక్కడ కట్ చేయడం, దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా బయట రాష్ట్రాలకు తీసుకెళ్లడం, అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు తరలించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా కొల్లగొట్టడం జరిగింది. అదే విషయాన్ని నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగింది. అయితే ఆయన సంచలన విషయాలు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఆపరేషన్ కగార్ అనే ఆ స్థాయిలో తిరుమల కొండలపైన అంటే ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి టీమ్స్ ఏర్పాటు చేసి అవసరం వస్తే ఆ స్మగ్లర్లను పూర్తి స్థాయిలో కూడా ఏరివేస్తారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఉన్నాం. 50 నుంచి 100 సంవత్సరాల పాటు కూడా
ఒక్కొక్క చెట్టు అంటే భూమిలో నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ చెట్టుకి సంబంధించి ఆ ఎర్ర చందనాన్ని పూర్తిగా చందనం రూపంలోకి రావాలా అంటే ఒక చెట్టుని కట్ చేయాలా అంటే ఎంత శ్రమ పడుతుందో అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి మనం చూడొచ్చు. ఇదే తిరుమలలో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్ శాండిల్ చెట్టు. ఇదే మనం ఐన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న శేషాచలం అటవీ ప్రాంతాలంతా కూడా దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు కూడా ఆయన నడిచి పూర్తి స్థాయిలో అంతా కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇలాంటి చెట్లు కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు అన్నింటినీ కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా కూడా చెట్లు అన్నింటినీ కూడా మొత్తం కూడా నరికి వేసినటువంటి స్మగ్లర్లు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి కూడా ఇతర దేశాలకు తరలించారనేది ప్రధానంగా అంటే నిన్న ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టడం అవసరం వస్తే భవిష్యత్తులో అంటే ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి రకరకాల చర్యలు తీసుకుంటున్న తరుణంలో కేంద్రం సహాయం తీసుకుని అవసరం వస్తే ప్రత్యేక బలగాలను ఇక్కడ దింపి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మగ్లర్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా అణిచివేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందువల్లనే భవిష్యత్తులో ఎవరైనా సరే ఎందుకంటే ఒక హెచ్చరిక అనేది ఆయన ఇచ్చారు. ఎందుకంటే అంటే ఈ స్థాయిలో దుర్మార్గం చేస్తున్నప్పటికీ ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో ఒక వర్డ్ వాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి రక్తం కింద జారిన తర్వాత ఆ రక్తంతో వచ్చినటువంటి మొలిచినటువంటి చెట్లు ఇవి. అలాంటిది తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన సంపదనంతా కూడా స్మగ్లర్లు దోచుకొని వెళ్లారు అంటే వాళ్ళు ఇంకా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అయినప్పటికీ కూడా మరోసారి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఇందులో కింగ్ మేకర్లు ఎవరు ఉన్నారో అంతా కూడా పక్కాగా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటిది రిపీటెడ్ కాకుండా భవిష్యత్తు తరాలకి ఇక్కడ సంపద ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి చర్యలు అవసరం ఉంది. 6 నెలలు వాళ్ళకి సమయం ఇస్తాం. ఈ 6 నెలల్లో కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించి కింగ్ మేకర్లు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్మగ్లింగ్ పాల్పడాలనుకుంటున్నటువంటి కూలీలు కావచ్చు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విరమించుకోవాలి. లేదంటే ఈ స్మగ్లింగ్ గాన పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు ఇదే మొత్తం తిరుమలకి సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వరకు కూడా హెక్టార్ల వరకు కూడా అటవీ ప్రాంతం అంతా కూడా ఇక్కడ వెలసి ఉంది. ఎన్నో అంటే జంతువులు కావచ్చు, ఎన్నో మూగజీవులు కావచ్చు, ఎన్నో రకాల వృక్ష సంపద ఇదంతా కూడా ఉంది. ఇక్కడ తిరుమల స్వామివారి ఈ కొండల్లోనే వెలిసి ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు ఇక్కడికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇంత ప్రకృతి అందాలకు నిలమైనటువంటి తిరుమల కొండల్లో అంటే ఈ స్మగ్లర్ అందరూ కూడా టెస్ట్ వేసి కంప్లీట్ గా మొత్తం కూడా ఎర్రచందనాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి కూడా దోచుకొని వెళ్తున్నారు. కాబట్టి తద్వారా వచ్చేటటువంటి లక్షలాది డబ్బును, కోట్లాది రూపాయల డబ్బును అంటే పెద్ద ఎత్తున అంటే లూటీ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకి ఎందుకంటే స్వామివారికి సంబంధించినటువంటి సంపద మొత్తం కూడా కొల్లగొడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వారిపైన ఉపేక్షించే ప్రసక్తే లేదు. అయినప్పటికీ కూడా మరో అవకాశం ఇస్తున్నాం. స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఎవరైతే కింగ్ మేకర్లు కావచ్చు, స్మగ్లర్లు కావచ్చు, మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ అక్రమ సంపదనకు సంబంధించి కావచ్చు లేదా అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో కన్నా విరమించుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏ ఒక్క దుండగా ఇక మీద ఇక్కడ నుంచి కూడా ఎర్రచందనం సంపదకు సంబంధించి ఇక్కడ నుంచి కూడా వెళ్ళకూడదు అనేదే ప్రధానంగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం రెడ్ శాండిల్ స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ఆలోచన మార్చుకోకపోతే కనుక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. యాక్ట్ గురించి కూడా చెప్పారు. వీటన్నిటి గురించి మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. గుమగుమల వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే రంగు ఘాటు అంటేనే ఆచినే ఆచినే ప్రతి ఇంట కోరేది ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్. మనం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి ఈసారి ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో కూడా మాట్లాడడం, దీనికి సంబంధించి ఒకవేళ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎర్ర దొంగలు అయితే వారు తిరిగి ఇచ్చేసే విధంగా చూడడం, ఇవన్నీ కూడా నేను ప్రస్తావించారు. ఈ గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ విధంగా వదిలేసింది, అక్కడ ఎంతవరకు స్మగ్లింగ్ జరిగింది, ఇప్పుడు ఏ విధంగా మేము కార్యాచరణ సిద్ధం చేయబోతున్నాము, ఎక్కడ కట్టడి చేయబోతున్నాము అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు
రేగడ లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వేణుగోపాల్ గారు ఉన్నారు తిరుపతి నుంచి జనసేనకు సంబంధించి అధికార ప్రతినిధి, తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, పశుపతి గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. వెల్కమ్ టు ద షో అండి. ఫస్ట్ గా నమస్తే అండి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే. వినిపిస్తుందండి. వేణుగోపాల్ గారు, ఏదైనా ఇట్లాగా అనౌన్స్ చేసినప్పుడు దానికి ఒక కార్యాచరణ ఉంటుంది. ఏ కార్యాచరణ, ఆపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు? నలుగురు కింగ్ పింగ్స్ ఉన్నారు, వారి గురించి తెలిసిందే అంటున్నారు. ఎవరు ఏంటి, వారిని ఎట్లా పట్టుకోబోతున్నారు, ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు అంటున్నారు. చాలా పాయింట్స్ మాత్రమే చెప్పారు. ఎవరు ఏంటి, ఏ పార్టీకి సంబంధించి ఎక్కడ ఉంటారు, ఇవేమి చెప్పలేదు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? మేడం, ఆశా గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా విశ్లేషకులకి, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మేడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన పోర్ట్ఫోలియో తీసుకున్నాడో, ఏదైతే మినిస్ట్రీ తీసుకున్నాడో, వాటికి అన్నిటికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ మధ్య పొల్యూషన్ సంబంధించి ఏదైతే ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతూ, ఫ్యాక్టరీల నిరుద్యోగం కోసం ఉండాలి, ఖచ్చితంగా ఫ్యాక్టరీ అనేది రావాలి, దాంతో పాటు పొల్యూషన్ కూడా అరికట్టాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క శాఖలోనూ డెప్త్గా దిగి అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉందో రెక్టిఫై చేసి వాటిని క్లియర్ చేసే ప్రయత్నంగానే నిన్న ఈ రోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం జరిగింది. అడవుల్లో పర్యటించడము, అదే విధంగా ఫారెస్ట్ గోడౌన్ లో పర్యటించడము, అదే విధంగా రివ్యూ కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ పెట్టడము, దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎట్లా ఒక 6 months చూద్దాము, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి, ఎవరైతే పెద్ద పెద్ద స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి, వాళ్ళు సైలెంట్ అయిపోతే ఇబ్బంది లేదు, లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం. ఇప్పుడు ఈ రోజు 196 దేశాల్లో 8 దేశాల్లో మాత్రమే ఈ శ్రీగంధం అనేది ఎర్రచందనం అనేది ఉంటుంది. ఆ ఎర్రచందనం కూడా మన ఇండియాలో దక్షిణ రాష్ట్రమైన మన ఏపీలోనే ఎక్కువ, తమిళనాడులో కూడా ఉన్నది, అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో ఉంటే కూడా మన ఏపీలోనే ఎక్కువ, నల్లమలై అడవుల్లోనూ, అదే విధంగా శేషాచలంలో. కేవలం శేషాచలం అడవుల్లోనే దాదాపు ఏదైతే ఫారెస్ట్ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షల హెక్టార్లు ఉన్నాయి ఎర్రచందనము. అదేవిధంగా ఎర్రచందనంతో పాటు శ్రీగంధం కూడా ఉంది. ఎర్రచందనం కొట్టేది కాకుండా ఇప్పుడు అందరూ రైతులు పంటలు కేంద్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం పండించుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చాయి. అంటే పండించుకోవచ్చు, ఎవరైనా కటింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కటింగ్ చేయాలి అనేసి ఇస్తే అందరూ కూడా రైతులు పండిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు స్మగ్లర్ ఎక్కువ శ్రీగంధం పైన పడడం జరిగింది. అలాంటి శ్రీగంధం అనేది అరుదైంది, అది మనం దేవుడికి కూడా సేవ చేయడానికి. తిరుపతికి సంబంధించి వెంకటేశ్వర స్వామి రక్తానికి సంబంధించి ఇవన్నీ నేను చూసాం. ఎటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అనేది 6 months, 9 months, 1 year, 1.5 year అని చెప్పి లాస్ట్ డేట్ మనకి 1.5 year కనిపించింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో, ఆ స్మగ్లర్స్ పవన్ కళ్యాణ్ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి వాళ్ళు చేసే స్మగ్లింగ్ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఆపరేషన్ కదార్ ఎట్లా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందో అదే విధంగా కూడా ఈ అడవుల్లో ఏదైతే ఏరివేస్తాం. నలుగురు కింగ్ పింగ్లు ఉన్నారని చెప్పారు కదా, వారి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? వారి దగ్గర నుంచి మళ్ళీ కట్టెలు కొట్టే వాళ్ళకి కావాలి కానీ, స్మగ్లర్లకు కానీ, అదే విధంగా ఏదైతే కింగ్ పింగ్స్ వాళ్ళైతేనేమి ఫస్ట్ వాళ్ళకి కొంతమంది నాలెడ్జ్ లేకుండా తమిళనాడు నుంచి వచ్చేస్తారు మేడం. మేము తిరుపతి వాసం కాబట్టి మాకు తెలుసు, నాలెడ్జ్ లేకుండా వచ్చేస్తారు. ఏదో డబ్బు, ఏదో 10 అనేది 1000 రూపాయలు ఇస్తున్నారు కదా అనేసి ఏదో డబ్బులు కాసిపడి వచ్చేస్తారు. వాళ్ళకంతా కూడా ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో వాళ్ళకంతా కూడా దీనిపైన ఏదైతే దీని వల్ల వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దీని వల్ల ఏమి ఇబ్బంది ఉంది, దీని వల్ల ఏమి కేసులు వస్తాయి అని రాకుండా చేయడానికి కూడా ఫస్ట్ చేసి ఆ 6 months మొత్తం అందరికి ఎడ్యుకేట్ చేస్తారు. ఆ తర్వాత తినకపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం గత ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు చేశారు. గత 5 సంవత్సరాలు ఈ విధంగా వదిలేశారు, ఇన్ని లక్షల చెట్లు 1,33,000 వరకు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటే లేదు, డ్రగ్స్ గంజాయి ఎక్కువైపోయింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదు. లా అండ్ ఆర్డర్ కప్పని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంటే తీసేసి లిక్కర్ ని విచ్చలవిడిగా వదిలేశారు, అదే విధంగా డ్రగ్స్ ని విచ్చలవిడిగా వదిలేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదు. అదే విధంగా ఏదైతే ఫారెస్ట్ కి సంబంధించిన డీజీపీని కూడా అపాయింట్ చేయలేదు.
ఫారెస్ట్ కి సంబంధించిన ఏదైతే రేంజర్స్ కి హెడ్ గా ఉంటాడు అతన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్ లో అపాయింట్ చేయలేదు. అలాంటి కార్యక్రమాలు ఈ రోజు ఎన్డీఏ కూటమి లేకుండా ఈ రోజు ఎక్కడెక్కడ చర్యలు తీసుకొని ఎక్కడ కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, అది నేను చెప్పాను, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది దీనివల్ల. ఏదంటే స్మగ్లర్స్ ఎక్కువ పెరిగిపోతే డబ్బు వాళ్ళకి రూపాయి అనేది 10 రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చేస్తున్నారు. కార్లు దొంగతనాలు చేయడము, లారీలు దొంగతనం చేయడము, వాటికి నెంబర్ ప్లేట్ మార్చేయడము, దాంట్లో స్మగ్లింగ్ చేయడము, అదే విధంగా ఎవరిని అడ్డుపడితే వాళ్ళని చంపేయడము, లేకపోతే ఈ స్మగ్లర్స్ మధ్య గెలాటాలు రావడం, ఇది పెద్ద విచ్చలబెట్టి అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా. లక్ష్మణరావు గారు, ఏంటి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, దానివల్ల ఇంతవరకు జరిగింది. దాదాపుగా ఏదైతే 2.5 లక్షలు చెట్లు నరికేశారు దుంగలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి డేటా ప్రకారం చూసుకుంటే కనుక. ఇవన్నీ ఒక చెట్టుకి అన్ని మనం చూసే ఉంటాం, వినే ఉంటాం. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల కారణంగా ఇది ఇంకా పెరిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు దీన్ని కట్టడి చేస్తామంటున్నారు. ఎందుకు గత ప్రభుత్వ వైఫల్యం? ఆశా గారు, గతంలో మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా బాగా పనిచేశారు కాబట్టి ఈ రోజున ఇంత పెద్ద మోతాదులో అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఎర్రచందనం దొరికింది. పని చేయకపోతే దొరకదు కదా. ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చి వినాలమ్మా, అక్రమ ఎర్రచందనం ఏదైతే ఈ రోజున రవాణా చేస్తూ ఉన్నారో ఎక్కడ పట్టుకున్నారు చూపించండి. ఎన్ని టన్నులు పట్టుకున్నారు? ఎందుకని పట్టుకోలా? వెచ్చల విడిగా ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళ ప్రోద్బలంతో చక్కగా వెచ్చలవిడిగా వాళ్ళు అక్రమ రవాణా చేసుకుంటా ఉన్నారు. ఎందుకు పట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ గారి విషయం వదిలేయండి, ఆయన ప్రతిదీ కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. గతంలో 33,000 అమ్మాయిలు తప్పడిపోయారు అన్నారు వాలంటీర్ల ద్వారా. నిరూపించండి అంతే, తను పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే అక్కడికి డిపో దగ్గరికి వెళ్ళి లెక్కలు చెప్తున్నారు కదా, ఇంకా ఆధారాలు ఏమీ లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సమస్యను ఏదో పైకి తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏది చేయలేడు. జస్ట్ దాన్ని అడ్రస్ చేయడం తప్ప. అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోవాలన్నా లేదు చూసి చూడకుండా వదిలేయాలన్నా? ఇంతమంది చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ అడవిలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ అవ్వకుండా ఆపగల దమ్ము పవన్ కళ్యాణ్ ఉందని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆపమని చెప్పండి. ఎందుకు అవ్వదంటారా? కూటమిలో ఉన్నటువంటి నాయకులు లక్ష్మణరావు గారు మీరు చెప్పే పాయింట్ నాకు అర్థం కావట్లే. అవ్వకూడదు అంటున్నారా? అయ్యే సిచ్యువేషన్ లేదంటున్నారా? లేదా ఈ విధంగా కొనసాగాలి అంటున్నారా? ఈయన వల్ల కాదు, ఈయన ఆపలేడు, ఈయన వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఆగదు. ఆ స్మగ్లింగ్ ని ఆపే శక్తి పవన్ కళ్యాణ్ కి లేదని చెప్తా ఉన్నా. అంటే దేనికి? గతంలో మీ ప్రభుత్వానికి అవ్వలేదు కాబట్టి మా ఇక్కడ ఈయన ఏమన్నారు? గతంలో ఏమన్నారు? ఎక్కడో నేపాల్లో జరిగినటువంటి ఎర్రచందనం రామచంద్ర రెడ్డి గారికి సంబంధం ఉందని మాట్లాడారు. ఇలా అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది కదా. మరి ఎందుకని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నిజంగా సంబంధం ఉంది, ఆయన ఎర్రచంద్రం ఎందుకని నిరూపించలేకపోయారు? మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కదా. చెప్పే పాయింట్ నేను డివైడ్ అవ్వద్దు. పవన్ కళ్యాణ్ వల్ల కాదు అంటున్నారు, ఎన్డీఏ సర్కారు ఏపీలో ఉన్నప్పటికీ కూడా కాదు అంటున్నారు. అంటే గతంలో మీ వల్ల కూడా కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అసలు కట్టడే కాదంటారా? మా వల్ల అయింది, మేము నియంత్రించాము కాబట్టే అంతలాగా అక్కడ ఎర్రచంద్రం అనేది ఈ రోజున నిల్వలో ఎందుకున్నాయి? నిల్వ ఎందుకు చేస్తారు? అక్రమ రవాణా అడ్డుకున్నాం కాబట్టే, పట్టుకున్నాం కాబట్టే. ఇంకెక్కడ ఏది లేదంటారు? పట్టుకున్నదల్లా మొత్తం మీ సర్కార్లోనే, మీ అధికారులోనే పట్టుబెట్టి అక్కడ డిపోలో పెట్టించారంటారు. మేము పట్టుకున్నాం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఆశ గారు, ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే ఫారెస్ట్ శాఖ అధికారులు గాని, ఎక్సైజ్ శాఖ అధికారులు గాని, సాక్షాత్ ఆయన ఆ శాఖ మినిస్టరే కదా పవన్ కళ్యాణ్, ఏమన్నా ఉంటా ఉన్నారంటారు. మేము పట్టుకునేది తక్కువే, మాకన్నా డబుల్ త్రిబుల్ ఎక్కువ రవాణా, అక్రమ రవాణా జరుగుతూ ఉంది, మా వల్ల కావట్లేదు, మేము పట్టుకోలేకపోతున్నాం అన్నారంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళకి శాత కాదు. స్టేట్మెంట్ కరెక్ట్ గా చెప్పండి లక్ష్మణరావు గారు, స్టేట్మెంట్ కరెక్ట్ గా చెప్పండి. ఏమన్నారు పవన్ కళ్యాణ్? మేము పట్టుకున్నటువంటి అక్రమ ఈ యొక్క ఏదైతే ఎర్రచంద్రం ఉందో ఇది చాలా తక్కువ, ఇంకా డబుల్ త్రిబుల్ ఇంకా అక్రమ రవాణా జరుగుతూ ఉంది, దాన్ని మేము నివారించలేకపోతాం అన్నారంటే అర్థం ఏంటంటే నివారించలేకపోతున్నామనిలే. ఈ దొంగలు ఇంతవరకు ఉన్నాయంటే 2,30,000 2,60,000 దొంగలు మనకు కనిపిస్తున్నాయంటే లెక్కల ప్రకారం ఒక చెట్టుకి 2 దొంగలు చొప్పున చూసుకుంటే 1,30,000కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది.
సో మనకు అంచనా ప్రకారం వస్తుంది ఇంత ఉన్నదంటే ఇంకా మనకు తెలియకుండా రవాణా అవుతుంది, ఇంకా 2-3 రెట్లు ఉండొచ్చేమో అన్నారు. అవుతోంది, మేము పట్టుకోలేకపోయామని చెప్పి స్టేట్మెంట్ చూపించండి. నేను అదే కదా అన్న, అంటే వాళ్ళ శాతకాంతాలను చెప్పుకున్నారు కదా, ఆయన ఒప్పుకున్నాడు కదా, పవన్ కళ్యాణ్ సాక్షాత్ ఒప్పుకున్నాడు. గతంలో మరి మీ పరిస్థితి వినాలమ్మా, ఆయన నోటంటే తప్పు. గతంలో మీ పరిస్థితి, మీ పాయింట్ కరెక్ట్ అనుకుంటే ఎలాగండి ఆశ గారు? మేము క్వశ్చన్ చేసిన ఆన్సర్ చెప్పండి. చెప్పారు క్వశ్చన్ చేసిన ఆన్సర్ చెప్పండి. మా హయాంలో మేము పట్టుకున్నాం, అక్రమ రవాణా అనేది నివారించాము, పట్టుకున్నాము. ఎక్కడ మా హయాంలో అక్రమ రవాణా జరగలేదు, అసలు ఏది జరగలేదు. జరిగింది కానీ మీరు చెప్పి 2 పాయింట్లు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అక్రమ రవాణా జరగలేదు, జరిగింది పట్టుకున్నామంటున్నారు, ఇంకేది లేదు, మొత్తం 0% అక్కడ క్లియర్ చేస్తామంటున్నారు. మీరు ఎంతలా మాట్లాడినా మా హయాంలో అక్రమ రవాణా అనేది జరిగిన దాంట్లో తగ్గింది. వినాలమ్మా, మీరు ప్రజలకు అర్థం అవ్వకపోతే మనం మన ప్రశ్నిస్తే ఉపయోగం లేదు. స్టేట్మెంట్స్ మార్చేస్తున్నారు కదా, ఒక స్టేట్మెంట్ అక్రమ రవాణా అనేది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా జరుగుతుంది, జరగదనడానికి లేదు. కానీ దాన్ని నివారించగల సత్యం మన దగ్గర ఉందా లేదని చెప్తూ ఉన్నా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము పట్టుకునేది 1,00,000 దొంగలే, మేము పట్టుకోలేనివి 4 లక్షలు 5 లక్షలు అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు శాతకంటారు. మా దగ్గర ఎవరు పని చేయట్లా, మా అధికారులు పని చేయట్లా, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని చేయట్లా. నేను ఫారెస్ట్ చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు, ఒకదానికి సంబంధం లేకుండా మా ప్రభుత్వంలో జరగలేదన్నారు, తక్కువ జరిగిందన్నారు, మొత్తం కంప్లీట్ చేశారు, ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతుంది అంటున్నారు. ఒక నిమిషం లక్ష్మణరావు గారు. ఎస్ పశుపతి గారు నమస్తే అండి. నమస్తే ఆశ. పశుపతి గారు, ఏ గవర్నమెంట్ ఉన్నా మనం ఇట్లా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నారు, స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాకపోతే ఒక స్టేట్మెంట్ అయితే సీరియస్ గా పాస్ చేశారు, ఎవరైనా సరే దీంట్లో ఉంటే మేము తాట తీస్తాం, కూర్చోబెడతాం అని చెప్పి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో యాక్ట్లు, దానికి సంబంధించి ఆస్తులు జప్తుకు సంబంధించి, తిరిగి రికవర్ చేసుకోవడానికి సంబంధించి, ఈ ఆపరేషన్ స్టార్ట్ అయితే గనక ఈ జియో ట్యాగింగ్ పద్ధతులు, ట్రాక్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సాధ్యమయ్యే పనైనా అసలు ఏ ప్రభుత్వం ఇటువంటి సాధ్యం కాదు అని చెప్పి లక్ష్మణరావు గారు మరొక స్టేట్మెంట్ చెప్తున్నారు. ముందుగా ఐఎన్ఎస్ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ప్రధానంగా ఇవాళ ప్రభుత్వాలు, ఆర్టికల్స్, యాక్ట్స్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ప్రభుత్వం పర్యావరణం విషయం కోసం ప్రధానమైనటువంటి భూమిక పోషించేది, ప్లస్ రాష్ట్ర సంపదకు సంబంధించినటువంటి విషయం. దాని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం ఫస్ట్ అందరం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వి షుడ్ వెల్కమ్, వి షుడ్ అప్రిషియేట్ ఫస్ట్ థింగ్. అయితే ప్రధానంగా ఈ శేషాచల అడవుల్లో వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనో, లేకపోతే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నుండి కూడా గత 2.5 దశాబ్దాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ స్మగ్లింగ్. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ రాజ్యం చేతిలో ఏదైనా సాధించవచ్చు. ఎంతటి స్మగ్లింగ్ అయినా, ఎంతటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ని కూడా కట్టడి చేయాలంటే చేస్తారు. కానీ ఈ రాజ్యం అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక వీక్నెస్ కానీ, గవర్నమెంట్ ఉన్నటువంటి కొంత సడలింపు ధోరణి ఆలోచిస్తారు చూడండి, అక్కడే వచ్చిన సమస్య. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు. ఉదాహరణ మీకు చెప్తాను. ఇవాళ కర్ణాటకలో వీరప్పన్ గారు కొన్ని దశాబ్దాల పాటు ఆయన చేసినటువంటి నిరాటంకంగా స్మగ్లింగ్ చేసినటువంటి కడప స్మగ్లర్ ఒక్కసారి రాజ్యాధికారంతో ఇది కట్టడి చేయాలని ఒక ఖచ్చితమైనటువంటి ఎయిమ్తోని, ఖచ్చితమైనటువంటి చిత్తశుద్ధితోని కనుక చేస్తే ఇవాళ ఆయన మట్టుబెట్టేశారు. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. చెయ్యాలి అని చిత్తశుద్ధి ఉంటే ఎవరికైనా, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ చెయ్యాలని కనుక సంకోచం లేకుండా ఒక సామాజిక స్పృహతో కనుక చేస్తే తప్పకుండా ఇది సాధ్యం. లక్ష్మణరావు గారు అంటున్నారు ఇది వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళ చేతగాని తనమని కాదు. సాధారణంగా లక్ష్మణ్ గారిని కూడా అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే ప్రభుత్వాలు ఏమైనా కూడా కొంత రాంగ్ రూట్ లో వెళ్ళేటువంటి సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటాడు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ లో కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన ఒకడు దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఉంటుంది. దాన్ని సందర్భోచితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారే తప్ప అది మేము మా గవర్నమెంట్ అఫీషియల్స్, మా ఎఫ్ఆర్ఓస్ కానీ, లేకపోతే మాకు
ఉన్నటువంటి రేంజ్ ఆఫీసర్స్ ఎవరు కూడా పనిచేయట్లేదు, వాళ్ళకి చేత కాదు అనేది అది ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిందవేస్తారు, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ స్టేట్మెంట్ అని నేను అంటాను. అయితే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ యాక్ట్ 1927 లో చేశారు, ఆ తర్వాత వైల్డ్ లైఫ్ యానిమల్స్ 1972 చేశారు, మళ్ళీ అంటే కాలానుగుణంగా 1980 లో కూడా ఫారెస్ట్ కన్జర్వేటివ్ ల్యాండ్స్ విషయంలో సంబంధించి లేకపోతే రకరకాలైనటువంటి ఆర్టికల్ అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ విషయంలో వచ్చినప్పుడు ఇవాళ పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అనే హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్ కి ఒక క్వశ్చన్ మార్క్ అయినటువంటి పరిస్థితి. ప్లస్ అక్కడ కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు ఒక ఎమోషనల్ కొన్ని సెంటిమెంటల్ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే గనక అది గుడ్ వార్నింగ్ తప్పకుండా సాధ్యం అవుతుంది, తప్పకుండా సాధ్యం అవుతుంది. అది నేను మళ్ళీ ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కాదు, దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ దిశగా పనిచేయాలి. అదే విధంగా ఇవాళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇక్కడ ఇప్పుడు సోదరుడు అంటున్నాడు అధికార పక్ష పేరు నాకు గుర్తులేదు, అయితే వాళ్ళందరికీ లేబర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎవరికో ఇచ్చేసి కాదు, వాళ్ళందరికీ మీరు వేల మందికి చిన్నటువంటి ఈ ట్రాన్స్పోర్టర్స్ ను వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కాలయాపన చేసే బదులు మీరు ఆల్రెడీ కింగ్ పిన్స్ ఎవరైతే ప్రధానమైనటువంటి సూత్రధారులు ఉన్నారో ఒక్కరిని ఎన్కౌంటర్ చేయండి, సరిపోతుంది, మొత్తం సెటిల్ డౌన్ అయిపోతుంది. మీరు ఇవన్నీ కాలయాపన చేసేసి మీరు పాయింట్ టు పాయింట్ ఫస్ట్ ఒక లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికీ మాట లేకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. పడకూడదన్నా సాధ్యం కాదని చూద్దాం. ఆఫ్టర్ 1 year లేదంటే 6 months అని చెప్తున్నారు కాబట్టి when it is an anti-governance, it is an anti-socialist activities. It is they have to do. Then only people will realize. Otherwise, they will keep doing. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత కాలానుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. బట్ స్టాప్ అవ్వట్లే కదా, ఎక్కడో ఒక దగ్గర ముళ్ళతోనే తీయాలి. ఆదిలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూడలేదు కదా పశుపతి గారు. ఇంత స్ట్రాంగ్ గా వెళ్ళి అక్కడ డిపో దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ ఏం జరుగుతోంది, ఏ విధంగా దీన్ని అడ్డుకట్ట వేయాలి, ఒకవేళ తేడా వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ కూడా మనం ఏ ప్రభుత్వాలను చూడలేదు. ఏమో ఒక స్టెప్ అయితే పడింది. ఆశ గారు వార్నింగ్ చేస్తారు అంటున్నాను, నేను వెల్కమ్ చేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దానికి తదనుగుణంగా ఒక యాక్షన్ కూడా జరిగింది అనుకోండి, ఎవ్రీబడి విల్ సెటిల్ డౌన్. అదర్వైజ్ ఒక దేశంలో యాంటీ గవర్నెన్స్ చేసింది. దానికి సంబంధించి కార్యక్రమం ఆ స్మగ్లర్స్ ని వెనులో వణుకు పుట్టించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో దానికి సంబంధించి వెయిట్ చేసి చూద్దాం ఏ విధంగా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి పోషంగా